క్యాన్సర్ ఉందని చెప్పడం లేదు, ఎవరికి కూడా నిర్ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా అని చెప్పి మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా నందికొట్పల్లి కార్యక్రమాన్ని శబరి గారు చేశారు. ఇదే కార్యక్రమాన్ని నంద్యాలలో పెట్టాలని చెప్పి కూడా నన్ను అడిగినప్పుడు మంచి కార్యక్రమం పెడదామమ్మా, ఎందుకంటే నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ చాలామంది ఉన్నారు. గతంలో కూడా మనకు తెలుసు, మనం ఎక్కువగా జనాభా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు, చాలామంది చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, శ్రామికులు ఉంటారు, కష్టజీవులు ఉంటారు. డబ్బుతో ఆరోగ్యానికి పరిచయాలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవాలంటే దాదాపుగా 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్కి ఎక్కడికి పోయి డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చూసుకొని దాన్ని మళ్ళీ సర్టిఫై చేస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఎంపీ గారు, మరి అదేవిధంగా బాలకృష్ణ గారు పశువక తారక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులైన వారి అధ్యక్షతన వారి తల్లి పేరు మీద పెట్టాలని, ఎన్టీ రామారావు గారి భార్య పేరు సత్యమతి బసవతారక పేరు మీద పెట్టాలని ఆ రోజు దాన్ని ఫౌండేషన్ చేసినాం. ఆ ఫౌండేషన్ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నా. కాబట్టి బసవతారక వారి జ్ఞాపకార్థం, ఎందుకంటే వారి ఎన్టీ రామారావు గారు సత్యమణి క్యాన్సర్ తాను చనిపోయినారు కాబట్టి దాని జ్ఞాపకార్థం ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి కలిగింది, ఉచితంగా సేవ చేసే భాగ్యం కలిగింది. నాకు తెలిసినంత వరకు చాలా మందిని పంపించా హాస్పిటల్, చాలా మంది రోగులు చూపించా. సరే ఎందుకంటే స్టేజ్ దాటిన తర్వాత 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది రావడం. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే చూపించుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఆడబిడ్డలు దాపెట్టుకుంటారు. మీరు ఖచ్చితంగా పోయి డాక్టర్లు ఉంటారు, ఉచితంగా 2 రూపాయలు చూస్తారు. మీకు ఏ క్యాన్సర్ నిర్ధారణ ఉందో, ఏ స్టేజ్లో ఉందో వాళ్ళు చెప్తారు. దానికి తగిన మందులు కూడా వాళ్ళు రాస్తారు. ఆ మందులు తీసుకొని మీరు హైదరాబాద్కి పోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఇక్కడ క్యాంప్ ఇక్కడ పెట్టాను కాబట్టి దాన్ని చూసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా తాగడానికి ఎక్కువగా బానిసైన వారు లివర్ చెడిపోయి తాగి వాళ్ళు చాలామంది ఎక్కువగా వాళ్ళకు లివర్లో సిరోసిస్ వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇది చాలామందికి బాగా తెలుసు. గతంలో కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలుసు. గతంలో కూడా వైకాపా ప్రభుత్వంలో ఈ భూము స్వర్గానికి దారి అనే మందు అంటే ఆల్కహాల్ దాని పేర్లు పెట్టి ఇక్కడనే పనికిమాల మందు ఇచ్చారు. దానివల్ల చాలామంది చనిపోయినారు. ఇండియాలో చాలా హాస్పిటల్స్ పోయి ఈ సిరోసిస్ వచ్చి ఎంతమంది చనిపోయారు అని చెప్పి విశ్లేషణ చేసి చూస్తే 100 మంది చచ్చిపోయినారు. జిల్లాలో చూస్తే కొన్ని 100 మంది మన నంద్యాల జిల్లాలో చాలామంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటువంటి మందులన్నీ ప్రభుత్వమే ప్రజలను చంపేస్తే ఎట్లా? ఆ రోజుల్లో ఆ పని జరిగింది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాలకృష్ణ గారు సినిమా నటుడు, అంత బిజీ అయిపోయి కూడా ఆయన సినిమాలో ఈ కార్యక్రమాన్ని ఒక వ్యాన్లు తీసుకొని మీ ముందు పంపించి మీకు ఈ అనారోగ్యాలు ఏదైనా ఉండి చూపించుకొని, మరీ ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ ఎవరైతే పేషెంట్లు ఎవరికైనా అనుమానించాలంటారో చూసుకొని మీ ఆరోగ్యానికి మీరు ఏ స్టేట్లో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు గుర్తించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకొని నీకు డబ్బు ఆదా అవుతుంది. పేదవాడి దగ్గర డబ్బు ఉండదు, పేదవాడిగా దాన్ని కూడా అయినా కానీ మీ గడప దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోండి. ప్రభుత్వమే మీకు ఈరోజు చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వారి బసవతారక హాస్పిటల్ మా చైర్మన్ గారు బాలకృష్ణ గారికి తెలియజేసి ఒక మంచి వ్యాన్ ఇక్కడ పంపించి మీ దగ్గరకు వచ్చి మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏమున్నా మీ పరిస్థితులు ఏమైనా చూసుకోండి అని చెప్పి అందరికీ మరొకసారి తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పి. ఇక్కడ విచ్చేసిన పేషెంట్లు వెళుతున్నారు. మీకు అన్ని రకాలుగా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి, మంచినీళ్ళ సదుపాయం ఉంది. మీరు స్టేజ్ చూపించుకొని మీ ఆరోగ్య పరిరక్షణ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు దాపెట్టుకోకుండా మీరు చూపించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం కలిగించేందుకు మరి కార్యక్రమంలో అనివార్య కారణం వల్ల ఎంపీ గారు వారు రాలేకపోయారు, చెప్పారు పాపారు. మా ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోయారు. నేను పాల్గొన్న తర్వాత చాలామంది వచ్చారు. ఈ క్యాన్సర్ రోగులు అంటే రోగులు కాదు, క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చినారు. కాబట్టి నేను స్వయంగా రేడియాలజిస్ట్ రాకపోవడం వల్ల నేనే ఆరోగ్య పరీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కూడా రేడియాలజిస్టే, ఆమె కూడా ప్రజాసేవ చేయాలని రాజకీయ విషయం లేకుండా ఆమె ఎక్కడున్నా కానీ
నెలకు జీతం 5-10 లక్షల రూపాయలు జీతం ఇస్తారు అమ్మాయికి. ఒకటి అమ్మాయి మరి ఈ రోజు మనకి ఎంపీగా ఈ రోజు కార్యక్రమం పాల్గొనకపోవడం చాలా సంతోషమని. మరి అమ్మాయి డాక్టర్ అమీరమ్మ